పోయిండు, ఎమ్మెల్సీగా గెలిచినోడు ఇంకో పార్టీకి పోయిండు, మినిస్టర్ గా చేసినోడు ఇంకో పార్టీకి పోయిండు, జంపుజలాన్ని వాళ్ళు పోయినరు. కానీ ఎవరైతే సెకండ్ లైన్ లీడర్షిప్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్, గ్రాస్ రూట్ లెవెల్ క్యాడర్, సెకండ్ లైన్ లీడర్షిప్ అంతా అక్కడే ఉంది. ఎప్పుడు కానీ పార్టీ క్యాడర్ అక్కడే ఉంది. జంపుజలానీల గురించి అన్ని పార్టీలు కూడా అట్లనే చేస్తున్నాయి. అది మొత్తానికి రాజకీయ వ్యభిచారం అయిపోయింది. ఒక్క నిమిషం అండి, ఒక వ్యభిచారి అన్న ఏదో తప్పు చేస్తే అది డబ్బుల గురించి చేస్తుంది ఏదో అని చెప్పి మాట్లాడతారు. ఈ జంపు జలాన్ని రాజకీయంలో అందులో ఆ పార్టీ ఈ పార్టీ పెట్టారు. వీళ్ళ కొత్త పేరేమన్నా పెట్టాలా? వ్యభిచారుల కంటే హీనులు అనే రకంగా, అది ఆడగాని మొగగాని అటువంటి పరిస్థితులు అయిపోయినాయి. ఒకటి శివలాల్ గారు, రాజకీయంలో ఖచ్చితంగా ఈ మార్పులు చేర్పులు పార్టీలు మాట్లాడి సర్వసాధారణంగా జరుగుతున్నాయి. సో అన్ని పార్టీలు ఉన్న ఒక్క పార్టీ దీనికి మినహాయింపు కాదు. మనకి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు ఇంతవరకు డిబేట్ చూసే ఉంటారు. పూర్తిగా 100 రోజుల పాలన తర్వాత పూర్తిగా 10 ఏళ్ల పాటు ఆయనే ఉంటారు. సో ఇక్కడ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చాలా పారదర్శకంగా వెళ్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీరేమంటారు? అంటే మళ్ళీ 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, సీఎం రేవంత్ రెడ్డిగా ఆయనే కొనసాగుతారు. అందరికి నమస్కారం. గడిచిన 9.5 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన అందరూ చూసి, ఈ రోజు రాజకీయంగా మనం ఏమైనా విమర్శిస్తే రాజకీయ విమర్శ తప్పితే దాంట్లో ఎలాంటి పస లేదు. ఎందుకంటే 9.5 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతాన్ని సాధించిన వ్యక్తి, రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అందరికి తెలుసు. ఈ రోజు చిన్న ఎమర్పాటుతోన కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఈ 100 రోజులలో ఇక ముఖ్యమంత్రి ఈయన రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత 10 ఏళ్ళు నేనే ఉంటా చెప్పుకుంటున్నాను. అయితే అది 10 ఏళ్ళు నేనే ఉంటా అని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే అభద్రతా భావం ఉంది ఆయనకు. 10 సంవత్సరాలు నేను ఉంటున్నా, వీళ్ళు కూర్చో కొడతారా అనే ఈ 5 సంవత్సరాలు ఉండేది కూడా గ్యారెంటీ లేదు ఆయనకు. కాబట్టి నేనే ఉంటా అని చెప్పుకుంటున్నాను. అధిష్టానం ఒకసారి ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత ఎవరైనా కానీ 10 ఏళ్ళు 5 సంవత్సరాలు కొనసాగడం ఆనవాయితీకి వస్తున్నది. మళ్ళీ ఈయన కొత్తగా నేనే ఉంటా అని చెప్పుకుంటున్నా అంటే కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమైంది. 100 రోజుల్లో చెప్పింది చేయలేకపోయాడు. ఈ యొక్క విషయాన్ని రాజగోపాల్ రెడ్డి గారు, సుధాకర్ శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ కలిసి ఆడ ఢిల్లీకి మేనేజ్మెంట్ చేయడానికి. రామ్మోహన్ గారు ఇంకొక ప్రశ్న మీకు. అంటే గతంలో రేవంత్ రెడ్డి సీఎం గా మారబోతున్నాడు, ఆయన బీజేపీకి అనుకూలంగా ఉంటాడు, పార్టీలో మారబోతున్నాడు, అసలు టోటల్ గా కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోతుందని వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. సో దాన్ని పరిగణలో తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లా వాసిని, నేను ఎంపీని గెలిపించుకోవాలని చెప్పి మన వరకు ఇన్ఛార్జ్ ఉండే. మన స్కీమ్ అర్థమైపోయింది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిచేటట్టు ఉందని చెప్పేసి ఆయన ఇన్ఛార్జ్ గా వదులుకొని సంపత్ కుమార్ గారిని ఇన్ఛార్జ్ గా పెట్టారు పాలమూరు ఎంపీ క్యాండిడేట్ కు. కానీ ఎందుకంటే వంశీచంద్రెడ్డి రేవంత్ రెడ్డి క్యాండిడేట్ కాదు వాస్తవానికి. ఇక్కడ ఆయన ఢిల్లీ నుంచి టికెట్ తెచ్చుకున్నాడు, అది రేవంత్ రెడ్డి గారు రుచించలేదు. కాబట్టి ఆయన గెలిచినా ఓడిపోతాడు ఎట్లా అని చెప్పేసి ఆయన ఇన్ఛార్జ్ గా వదిలిపెట్టేసుకొని సంపత్ కుమార్ గారు ఇన్ఛార్జ్ పెట్టిండు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనకు అభద్రతా పట్టుకుని ఇవన్నీ జరిగితే నన్ను అధిష్టానం దగ్గర వీళ్ళు చిన్నతనం చేసి నన్ను దింపేస్తారు ముఖ్యమంత్రి సీట్కెళ్ళి అని మన కొడంగల్ అదే మాట్లాడుతున్నాడు. అక్కడ భావోద్వేగాలు రెచ్చగొడుతున్నాడు. కొడంగల్ కుట్రవంతురు బీఆర్ఎస్ బీజేపీ కలిసి నన్ను నా ప్రతిష్టను భంగం కలిగే ప్రయత్నం చేస్తే వాళ్ళు చెప్తున్నాడు. ఈ 10 సంవత్సరాలు ఉంటారా 100 సంవత్సరాలు ఉంటారా అనేది ప్రజలు తేల్చాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్న తర్వాత అయ్యేది లేదు పోయేది లేదు. రేపు జరిగే ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ కూడా మంచి సీట్లు సాధిస్తుంది. తప్పకుండా దేశ రాజకీయాల్లో కీలకమైన భూమిక పోషించే అవకాశం ఉంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాంగ్రెస్ పార్టీ అంతర్గతలు కుప్పలాడడం స్టార్ట్ అయ్యి అందరికి అర్థమవుతుంది. 100 రోజుల్లో పరిపాలన మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు అన్న శివన చెప్తా ఉన్నాడు, ఏమన్నా మైల ఫకీరా లేకపోతే ఏమన్నా ఇది ఉందా, అప్పుడే 100 రోజులు ఎట్లా అయిపోతే పండ్లు అంటాడు. మరి చెప్పేటప్పుడు ఎట్లా చెప్పినారు పెద్దనా? డిసెంబర్ 9వ తారీఖు గారు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మీరు అందరు బ్యాంకులకు పోండి, డబ్బులు తెచ్చుకోండి, నేను వచ్చి మాఫీ చేసేసాను అంత కుండ బద్దలు కూడా చెప్పిన వ్యక్తి అలా 100 రోజులు అయిపోయింది, నేను అట్లెట్లా చేస్తా ఏదైనా ఇంద్రజాలం అని మాట్లాడుతున్నారు. మరి మీకే తెలియాలి, మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇది 9.5 సంవత్సరాలు రైతు బీమా ఇచ్చాము, రైతులకు మద్దతు ధర ఇచ్చినాం. మళ్ళీ మీరు అడగొచ్చు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. క్రాంతికర్ గారు, ఇందాక ముఖేష్ గారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రధానంగా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా పెరిగిపోయింది, బీజేపీ ప్రభుత్వంలో పూర్తిగా వ్యవస్థలు విధ్వంసం చేసింది, ధరల పెరుగుదల, ఇలాంటి వ్యాఖ్యలు కూడా ముఖేష్ గారు చేస్తారు బీజేపీ ప్రభుత్వం సంబంధించి. సో దానికి అలాంటి